వెల్కమ్ బ్యాక్. 5 రాష్ట్రాల ఎన్నికలపైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా 50-50 రేంజ్ లో కనిపిస్తున్న బెంగాల్ తమదేనంటూ ప్రకటిస్తూ వచ్చిన బీజేపీకి ఉత్కంఠ తప్పలేదు. అక్కడ హోరాహోరా పోటీ కనిపిస్తోంది. కొన్ని సంస్థలు ఎన్డీఏకు జయకుటగా మరికొన్ని సంస్థలు టీఎంసీకి రానుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో హోరాహోరీగా ఉందని చెప్పొచ్చు. ఊహించినట్లుగానే అస్సాంలో బీజేపీకి అధికారం తప్పదని దాదాపుగా అన్ని సంస్థలు తేల్చేశాయి. దక్షిణాది విషయానికి వస్తే కొత్తగా ఏర్పడ్డ టీవీకే చీల్చిన ఓట్ల ప్రభావం వల్ల డీఎంకే పుంజుకోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అన్ని సంస్థలు కూడా తమిళనాడు డీఎంకేదని చెబుతున్నాయి. ఇక మరోవైపు పుదుచ్చేరి అనుకున్నట్లుగానే ఎన్డీఏ వశం అవుతోంది. కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎల్డీఎఫ్ 2వ స్థానానికి, బీజేపీ 3వ స్థానానికి పరిమితం కానున్నాయని అంచనా వేస్తున్నాయి. ఒకసారి కేరళకు వెళ్దాం. ఎడిటర్ రాజు పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రాజు, ఏంటి అసలు కేరళలో ట్రెడిషనల్ బ్రేక్ ఏమైనా అవుతుందా? ఇక్కడ అసలు ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు? పినరయ్ విజయన్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇమేజ్ ఎంతవరకు పనిచేస్తుంది అనుకోవాలి? ఈసారి అసలు ఏంటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని అటు ఇటుగా చూపిస్తున్నాయి కదా, 50-50గానే? ఖచ్చితంగా శ్రీదేవి, ఇప్పుడు మనం చూస్తే కేరళకు సంబంధించి మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో ఈసారి అక్కడ ఉన్నటువంటి ఓటర్ మార్పు కోరుకున్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2016 అలాగే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ అధికారంలోకి మనకు ఎల్డీఎఫ్కి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఈ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమికే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు యూడీఎఫ్కి సంబంధించి కాంగ్రెస్ అలాగే ఇండియన్ ముస్లిం లీగ్తో పాటు కేరళ కాంగ్రెస్ జోసెఫ్ అదర్స్ వీళ్ళంతా కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో కేరళకు సంబంధించినటువంటి ప్రతిసారి కూడా 5 ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉంటుంది. కానీ గతంలో 2016-21లో కూడా అక్కడ మనం చూస్తే ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ మనం కానీ చూస్తే పీపుల్స్ పల్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎల్డీఎఫ్ వచ్చేసి 55 నుంచి 65 స్థానాలకి, అలాగే యూడీఎఫ్ వచ్చేసి 75 నుంచి 85 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం అని చెప్పేసి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ఒక 3 స్థానాల వరకు కూడా మ్యాక్సిమం వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎస్ఏఎస్ గ్రూపు ఇది వచ్చేసి ఎల్డీఎఫ్ 61 నుంచి 65, అలాగే యూడీఎఫ్ వచ్చేసి 76 నుంచి 81 స్థానాలు, ఎన్డీఏ 3 నుంచి 4 స్థానాలు విజయం సాధించేటువంటి అవకాశం అని చెప్పేసి వాళ్ళు అంచనా వేశారు. అలాగే టీమ్ పిఎస్ఆర్కి సంబంధించి వాళ్ళు ఎల్డీఎఫ్ 55 నుంచి 64, అలాగే యూడీఎఫ్ 74 నుంచి 80 స్థానాలు, ఎన్డీఏ 0 నుంచి 4 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం అని చెప్పడం జరిగింది. అలాగే బీకాన్ అనేటువంటి సంస్థ ఇది కేరళకు సంబంధించినటువంటి అక్కడ సర్వే చేస్తుంటుంది. సో ఇది ఎల్డీఎఫ్ 58 నుంచి 60 స్థానాలు, అలాగే యూడీఎఫ్ 79 నుంచి 81 స్థానాలు, ఎన్డీఏ 2 నుంచి 4 స్థానాల వరకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎందుకని ఈసారి ఓటరు ఈ మార్పు కోరుకున్నాడు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటర్స్ని ఆకర్షించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ నిర్ణయాత్మక ఓటుగా క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ ఉండేటటువంటి పరిస్థితి. సో వాళ్ళ ఓటర్ కోసం భారీ ఎత్తున ఈ 2 కూటములు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీటీవీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఒక ఎగ్జిట్ పోల్లో మనం కానీ చూస్తే అక్కడ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకులో దాదాపు 60% మంది వరకు కూడా యూడీఎఫ్కి మద్దతు పలికితే 34% మంది ఎల్డీఎఫ్కి మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముస్లిమ్స్ విషయానికి వస్తే యూడీఎఫ్ 63%, అలాగే ఎల్డీఎఫ్కి 31% మాత్రమే మద్దతు పలికినటువంటి పరిస్థితి. అలాగే హిందువులు అలాగే అదర్స్ వాళ్ళు వచ్చేసి చూస్తే యూడీఎఫ్ 36%, అలాగే ఎల్డీఎఫ్ 38% మద్దతు పలికారు అనేటటువంటి ఒక అంచనా కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక ఎస్సీ ఎస్టీలు అలాగే నాయకర్ అనేటటువంటి ఈ 2 కూడా అక్కడ కీలకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సామాజిక వర్గాలు. సో వీళ్ళు కూడా ఎక్కువగా యూడీఎఫ్కి మద్దతు పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తే ఎస్సీ కేరళలో ఉన్నటువంటి పరిస్థితి ఈసారి